ఓ ఏమైంది? ఇగో అయిపోయింది. పొద్దుగాల పోదాం అనుకున్నాం కదా. ఆ లగేజ్ అంతా సర్ది పెట్టినా బయట పెట్టుకో. లగేజ్ ఎందుకు ఇప్పుడు? మళ్ళీ గుడి పోదాం అనుకున్నాం కదా. ఫస్టే గుడికి పోదాం అంటావా? సరే పోయి మొక్కు కచ్చుకున్నాక ఇంచెల్లే ఇంటికి పోదాం. కొందరు రెడీగా ఇంకా చిన్నోని తయారు చేసిందో లేదు చూడుకో అమ్మ. వాడు కూడా రెడీ అయ్యింది ఆల్రెడీ. అయిపోయింది. ఏమైంది తొందరరా? మనకి చెడ్డే నా కొడుకు నీ బాకు గీనెట్ తీసుకుపోతావు బిడ్డ. అంత మబ్బుల పడుతుంది. పొలగాని ముఖం అంతా పలిగింది గాలికి. మళ్ళీ జ్వరం వస్తుంది పిల్లగానికి. ఎరికేనా వాడు ఏడుతాడు మళ్ళా. నాకేనా ఏడవాడు, మీ దగ్గరికి అయితే ఏడుతాడు. నువ్వు ఆకుంటావు మరి తాతయ్య దగ్గర ఆడుకో. బాయ్. మరి దెబ్బ నేర్తే ఫోన్ చేయి. మరి మేము లేవా బిడ్డ ఇద్దరం? ఇగో బిడ్డ ఆడ హనుమన్ల దేవుడు ఉంటాడు, నాగమ్మ దేవుడు గుడి ఉంటది. మంచిగా కొబ్బరికాయలు కొట్టు. ఆడు చూడు కొబ్బరికాయ కొట్టు. ఓ పసుపు కుంకుమ బూది బస్తీలు నువ్వు కొబ్బరికాయలు కొట్టి రాలి మంచిగా మొక్కుకో. నేను లేనా బిడ్డ అటు ఇటు ఎత్తుకొని తిరుగుతా కానీ నేను చెప్పేది ఇంటనేవా? ఇంటలేవే మంచిగా మొక్కుకో. మొక్కుతా. మరి నువ్వు మర్చిపోతావు. మర్చిపోను కానీ సరే బొట్టు తీసుకురా. పోతున్నారా జాగ్రత్త బా. టిఫిన్ పెట్టినావా వీళ్ళకు? పెట్టినా బుజ్జి. ఇగో ఈ టిఫిన్లు పెట్టుకోవాలి. ఇగో ఇది పెట్టుకో. కూర మరి పోతుంది మంచిగా పెట్టుకో. పని తీరదే. అయ్యో చదరద్దా అనయ్య? పాపం వాళ్ళు ఎన్ని చదరాల పెద్ద ఆఫీస్కి లేట్ అవుతుంది కదా. నీ మాటలు బట్టి మీ పెద్ద ఇక బట్టు అన్ని ఎటకరాలు మాట్లాడదు కానీ అత్తమ్మ సర్ది బాగా అయింది. ఓమ కడతారట కదా. కడతా బిడ్డ. బై బాయ్ చెప్పాములు. బై బంగారమ్మ. ఒక బావని కొట్టు నువ్వు ఇవ్వాలి సరేనా? బావ ఇవ్వాలి నీతో ఉంటాడు. బాయ్ చెప్పు. సర్ది అయినట్టున్నది పిల్లకు. బాయ్ బాయ్. పట్టుకో ఇక 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 గిటిగిటిగా బాబా. అబ్బో ఇక బిస్కెట్ ఇక బాబా బిస్కెట్ ఇస్తాను తీసుకురా తల్లి. అబ్బో బా దొంగ బాగున్నట్టున్నదేవి బాధ్యలో. కానీ ఈ పిల్లలు ఇద్దరిని మన దగ్గర ఇట్లా ఉంచు కదా మంచిగా ఉండే. అవునయ్యా వీళ్ళు పోయిందంటే ఓ ఏడతాను చూసినావా ఎంత కోపం. మీ అమ్మ రాగానే మీ అమ్మలు ఇటు పోతుట్టి ఇక బిస్కెట్ తిను. బిస్కెట్ ఏందయ్యా నువ్వు లేనితోటి చెప్తే పిల్లగాడు చూసినావా? చూడు బావ పిత్తుల బావే ఎడతాండి అట్టుకుని. అమ్మ కొబ్బరికాయ ఇయ్యవా? అగరబత్తి ఒక అగరబత్తుల ప్యాకెట్ ఇవ్వు. పసుపు కుంకుమ చిన్న చిన్నవి. ब्रह्मा विष्णुदेव महेश्वराय साक्षात् परब्रह्मास्मै मंगलाय नमः शुक्लां विष्णु. మా ఆవిడది బర్త్డే ఉన్నది, అర్చన చేయించాను. సీతారామస్వామి పాదోహం అది అయిపోయినా ఒక ముక్క తినాలే. తీర్తా బుజ్జి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు ఇలా నా బర్త్డే అన్నదే నాకు గుర్తుకు లేదు తెలుసా. నువ్వు పొద్దుటి నుంచి గుడి కోదాం తొందర తయారుగా అంటే ఇంటికి పోవడం కోసం తొందరగా గుడి కోదాం అంటాడేమో అనుకున్నా కానీ అసలు నా బర్త్డే అన్నది నాకే గుర్తుకు లేదు. కాదు బుజ్జి, ఇప్పటికైనా అర్థమైందా? నన్ను వట్టిగా అపార్థం చేసుకుంటావు, ఉరుతావు తప్ప నీకు ఎంత ప్రేమ ఉన్నది ఏందని అర్థం చేసుకుంటావా కొంచెమన్నా? చేసుకుంటా, ఇంకా అనలే. దేవుని మొక్కిన మంచిగా ఇంకోసారి ఇట్లా వేయద్దు, పిచ్చి పిచ్చి వేయద్దు అని అయ్యగారు కూడా చెప్పిన మంచిగా మంత్రాలు చదవని. సరే పోంగ సారి తీసుకొని పోదాం. ఆయనకి ఇప్పుడు నాకు చీర ఎందుకు? నీ బర్త్డే కదా అనే గిఫ్ట్ వద్దా? చీర కొనిస్తావా? నీ ఇష్టం, నువ్వు ఏదన్నా అడిగేయాల తక్కువ ధరలో. బాగా సప్పు లేదు ఎందుకో. ఇది కూడా బ్యాగులో పెట్టుకో. అబ్బో అత్తేమో తెచ్చిండ్రు.
నానమ్మ గవర్న నీకు నానమ్మ గవర్న నీకు నేను వద్దాం ఇంతసేపు అయింది ఏడ్చిందా ఏమన్నా? ఏడవలే నువ్వు ఏడ్చినావా అనే పొట్టి ఆడుకున్నావా మరదలతో ఆడుకున్నావా అనే పొట్టి ఆడుకున్నాడు అదే ఇంతసేపు పోతారా బిడ్డ ఇలా ఎన్నో తారీఖే ఇలా 8వ తారీఖు బిడ్డ ఇదే నెల ఇది డిసెంబర్ నెల 12వ నెల 8వ తారీఖు ఏంటిది అయ్యో బిడ్డ నీ పాంచనే నేను మర్చిపోయిన ఇలా నీ పుట్టినరోజు కాదు బిడ్డ నీకు గుర్తే లేదు కదా అనే ఈ బాధలలో పడితే నీ పుట్టినరోజే మర్చిపోయిన తల్లి నేను నాకు కూడా యాదకి లేదే ఈయన గుడికి తీసుకుపోయిందే నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి దేవుని దగ్గరికి తీసుకుపోయిండు అసలు నాకు కూడా గుర్తుకు లేదు మీ అమ్మ పుట్టినరోజు ఇలా తండ్రి నీ జాసల పడి మీ అమ్మ అవునా తల్లి నాకు కూడా తెలియదు బిడ్డ సరే మామ మేము పోతాం మరి ఆ? పోతారా అయ్యా ఇప్పుడే ఇంత అన్నది నాకు రాదు లేదు పొద్దుగాలనే అటు పోయేద్దాం అనుకున్నాం కానీ లేట్ అయింది ఇప్పటికే పోదాం. ఎట్లా చదివినావు కదా బ్యాగులు లేపో ఇవాళ పెట్టి బ్యాగులు తెప్పున్నాడు అరే రాలే కదా మంచిగా ఆడుకుంటారా మా దగ్గర ఉంటారు కొట్టను కొట్టు మరి నా బిడ్డ అన్ని చదివి పెట్టినారా ఇదే అమ్మా అమ్మా మౌనికి వచ్చినాక చెప్పు తమ్ముని కూడా చెప్పు పైలం వాళ్ళు వాళ్ళకేంది బిడ్డ మంచిగా నిద్ర రకం పోతారు అత్తాలు కానీ పైలం బిడ్డ ఈ కంచెలో పెట్టుకోకుల్లి పైలం చీటికి మాటికి ఆయన నువ్వుకే అబద్ధం చేసుకోకు నాలుగు పని చేసినోడు వచ్చినప్పుడు ఒక మాట అంటే పడాలి బిడ్డ సర్దుకపోవాలి ఆడమూల సంసారం అంటే అర్థమని రాష్ట్రేది ఒక మాట అన్నా కూడా సర్దుకపోవాలి ఓ దెబ్బ కొట్టినా కూడా సర్దుకపోవాలి మీ బాబు అట్టుగానే అవ్వకున్నాడు ఆయన బిడ్డ నన్ను ఎన్నిసార్లు అంటే మీకు ఎరికేనా నేను భరించుకోలేదా బిడ్డ నేను ఎన్ని బాధలు పడితే మీరు ఇద్దరు పెరిగిలే బిడ్డ ఆయన వాళ్ళను ఆ ఊక ఫోన్ చేసే వరకు పిచ్చిపోయి చేయబట్టి ఆయన మీద ఖరాబ్ అయ్యి మంచిది కాబట్టి ఆయన అటో ఇటో మాట్లాడవచ్చు మాట్లాడితే మాత్రం నువ్వు అపార్థం చేసుకుంటే బిడ్డ నువ్వు వేడితే మాకు అనుమానం వచ్చే మంచోడిని మేము మంచోడు కాదనుకుంటే నువ్వు గట్ల చేసుడు తప్పు కదా బిడ్డ మంచి మావ కాదు మంచిగా ఉండు ఇవాళ ఉండరాదులే పొలగాలకు తెలియదు ఇవాళ బర్త్డే అని ఉండరాదు ఇవాళ చిక్కవాడి కేక్ కట్ చేసినాక రేపు పొద్దున పోయాడు ఏ లేదు మామ నిన్న నార్మల్ దున్నిపోయిండు ఇలా మూలకాలకి ఏది ఉన్నది పోవాలి కంపల్సరీ నిద్ర వస్తుంది ఆల్రెడీ అనుకుంటావా పైలం సరే అమ్మా నువ్వేం బాధపడితే నీ మంచిగా ఉంటుందని నువ్వు పైలం బాబు పైలం సరేనా మంచిగా ఉంటే నువ్వు పైలం నాకేమైంది బిడ్డ మేము ఇవాళ ఉంటాం రేపు మంచి పైలం మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉన్నట్టు బిడ్డ చిట్టతల్లి పైలమే పోతున్నా నానితో ఆడుకో రోజు అంత పోతుందా పోతున్నానా ఊరికి అయిందానికి కాదని నా బిడ్డను పంపించి పెట్టకు అది జర తెలియంది జర గండి మెండిది ఏమన్నా అన్నా పట్టించుకోకు నీ పాంచను నువ్వు కూడా మేము అన్నీ మనసులో పెట్టుకోకయ్యా నాకు మాత్రం ఇవ్వాలి నీ పాంచను నువ్వే నా కొడుకు అనుకున్నా ఇంకా చిన్న చిన్న ఏమన్నా ఉంటే నా బిడ్డకు చెప్పు ఇది గిట్లనే ఇది గిట్లా కాదు కాదు ముచ్చట అని చెప్తే అర్థం చేసుకుంటుంది లేకుంటే నాకన్నా చెప్పు కానీ లొల్లి అయితే పెట్టుకోకులు బిడ్డ పాంచనే కాలు మొక్తనే నేను బతికేది మీకోసం నాకు ఎవరినరా చెప్పు సరే మా ఊకి ఏడు ఒక రంది పడకు మంచిగా ఉంటాం కానీ మిమ్మల్ని మీ పిల్లలను చూసుకుంటే నేను బతుకుతాను మేము మాకు ఇంత చాలు తండ్రి నీ కాలు నొక్త అయిందానికి దానికైతే లొల్లి పెట్టుకోకుల్లి దాన్ని గుంపించి పెట్టకు సరే మా ఊకే నువ్వు బాధపడకు ఏడ్చుకుంటా కానీ నువ్వు ఏడవకు బాపు కళ్ళు చూసుకో నువ్వు పైలం అమ్మ పైలం మీకేమన్నా అయితే మాత్రం మాకు మీరే ఏడిపోయి మేమైతే చచ్చిపోతాం మీకు దండం పెడతా ఊకి ఏడవకు మామ నేను రంది పడకు కానీ నేను అన్నీ అయితే మనసులో పెట్టుకోకు బాగుంచాను నా బిడ్డ ఏడ్చి నేను చచ్చిపోతా బాపాడి నాకు కోపం వచ్చింది కానీ లేకుంటే నిన్ను కూడా నేను మాట అనకపోదు సరే ఉంటే వారైనా ఇక మరి తాతో నుండి ఇప్పుడు డాడీ దగ్గర పోతుంది తీసుకురా ఎడతాను బిడ్డ బొచ్చునోడు ఒక తాతడు పోతాట ఇంకా అత్తలేడు జాడలేడు పత్తలేడు ఆయే ఒక బొచ్చునోడు ఇంతగానం గాలబట్టే పొల్లకు ఇంకా పొల్ల కన్నా పోనన్న చేస్తాడు వీళ్ళ అమ్మకానంటే ఇంకా అత్తలేడు ఆయే ఈ జ్వరమా గింతగానం రాబట్టే మాకు తినవాయే ఏం చేయనని ఎట్లా కావాలి ఇది పంచాది పోవాడు చే తెగనియరు బిగనియరు 4 అవుతుంది వాడు ఒడవనిత్తలేడు పంచాది మధ్యలో నుంచి లేచేద్దామంటే వీలైతే లేదా
ఇది ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది, పిల్లకి జ్వరం వచ్చిందని నేను బొంగ మంచిగానే ఉండే కాదే. అయ్యో దేవుడా ఇంతగానం జ్వరం రావచ్చా? ఏందే నేను బొంగ మంచిగానే ఉండే కాదు, పిల్ల జ్వరం వస్తుందని ఫోన్ చేస్తాను. ఏం మంచిగున్నదయ్యా, నువ్వు బొంగ కొంచెం పెయ్యగాలింది, నువ్వు చూసినావా? నేను పంచాయతీ పోవుడా ఎగరం అసలు ఏర్పడ్డది అనే ఎత్తుకున్నావు కానీ పొలను. అరే జ్వరం మందు ఉన్నది పోయిపోయినవే. ఇంట్లో సానికులు లేవా ఏం లేవా, పొల్లకు పోద్దామంటే మాకు తినవా గజ గజ వనక పట్టే వాళ్ళు అమ్మున్నట్టు అవుతుంది అనయ్య. గడికోసారి ఉలికి పడుతుంది ఆ పిల్ల, నాకు పానం వెళ్ళిపోతుంది. చూడగో ఎట్లా కక్కుతుంది, ఇట్లా బుక్కలు బుక్కలు కక్కుతుంది బిడ్డ. పాయ పా తాత ఎత్తుకున్నాడు కాదు బిడ్డ. ఇగో పిల్ల బట్టలు వాసన వస్తాయి, ఆ బట్టలు మారిపో ఫస్ట్. నేను ఆటో ఉన్నదో చూసేస్తా. సరేనయ్యా, ఇగో ఆ పిల్లగాడినప్పుడు మంచిగా ఆడుకున్నది బిడ్డ. అక్కలు పోయినా కొంచెం బెంగటిల్లు తల్లి. నువ్వు అయితే జల్లి తయారై ఉండు. సరేనయ్యా. కాశారం పాడు చేయ ఓటే అనుకునేసరికి ఓటే. మౌనిక కూడా ఫోన్ చేసి రమ్మంటది, నువ్వేం భయపడకు. ఓ రమ్మనయ్యా. ఒళ్ళకు జ్వరం బాగా వచ్చింది. ఏమోనయ్యా హాస్పిటల్ మేడం ఉన్నదో లేదో అసలు ఇలా చూస్తారట్నానే. ఎందుకు చూడరు, చూస్తారు. ఏమో మరి ఉన్నారో లేరో, మంది అయితే ఏం కనబడతలేరయ్యా. అసలు మౌనిక పోక ముందు జ్వరం వచ్చినా మంచిగుండు, మౌనికను డ్యూటీకి పోకాదు. అవునయ్యా. చూడుకో మేడం ఉన్నదో కానీ. ఏంద్రా తల్లి మెల్లగా మెల్లగా చూడు, ఆ ముక్కు చూడు. ఈ మందులు తీసుకుందాం కానీ. మేడం ఈ మందులు వెళ్ళి మేడం జర మంచిగా మందులు గట్టి రాసిందే. ఎట్లా వేసుకోవాలి మేడం? ఇది 2.5 ml పొద్దున సాయంత్రం, ఇది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. ఇది ఎంత పోయాలి సార్ మేడం? 5 ml. ఇది 2 ml సాయంత్రం. 3 సిరపులు ఏమన్నా గోళీలు ఇట్లా రంగరించి పోసేటి ఏం రాయలేదు మేడం? సరే మేడం. 1150. 1150 మేడం? ఒక 100 రూపాయలు తక్కువ తీసుకోరాదు మేడం. పెద్ద మేడం లేదు, మనకి మెడికల్ షాప్ లో తక్కువ తీసుకుంటారా నువ్వు ఒకటి? అయ్యో తలుపు బొంచు ఏంది తలకే ఉడుకుతాంది. కొద్దిగా ఆసర ఏమైంది? జ్వరం అగడు అగడు బిడ్డ అగడు. ఏం బిడ్డ తుడుతూనే ఉండి పొద్దుటి నుంచి అదే పని మీద ఉన్నావు. ఇగో పట్టు మంచం ఇక్కడ దాకాల బాగా ఇంతగానం కాలుతుంది. తానికి రూయలే అత్తమ్మ పోసిన బిడ్డ ఇదేంది 2 తెచ్చిన దాకా ఇది పోసినావు కదా ఇంతకు? పోసినాయి ఇది పోయాలి, ఇది పోయాలి. ఎత్తుకో బిడ్డ. మరి ఏడ్చడం ఎందుకు ఏడ్చింది? ఏమో బిడ్డ బాగా ఏడ్చింది. మామకి ఫోన్ చేయమని ఎట్లా తల్లి ఎక్కడ ఉంటుందా బిడ్డ? ఉన్నది వేరుంటది, నేనున్నది వేరుంటుంది. ఏంది అమ్ములు ఏంది? ఎంత భయపడ్డానే ఊకుంటాను బిడ్డ, ఎత్తుకొని తిరుగుతూనే ఊకుంటాను. ఇదే ఏడిపోయింది. ఓ తల్లి కొత్త నుంచి ఏంది గోస కాదు. ఓవా ఓవా ఎట్లా మరి మామ? ఇప్పుడు దాకా తీసుకపోతే బిడ్డ జారింది, కొంచెం జ్వరం జారింది. ఓ అప్పుడు ఎంత ఉండే, అప్పటంత లేదురా. వినయ్ కూడా చెప్పలేదు, అక్క సార్ ఎప్పుడుకొచ్చా నేను. అయితే మళ్ళీ కొడుకు బాధపడతాడు. ఇక పెడుతుందా ఊకుంటాను. ఇప్పుడే పండుకుంటాను బిడ్డ జరా చల్ల పడుతుంది. అలా పడుతుంది బిడ్డ. ఏం కాదు, ఇట్లా తీసుకో బాంచను. అమ్ముతూ దాయే అమ్ములు. ఇక ఆగి వాళ్ళ దగ్గర ఉంటే రాదురా, మా దగ్గర ఉంటాను. ఏమన్నా తిన్నదా అత్తమ్మ మరి? ఆయనమ్మకి అలవాటు అయింది. ఉగ్గన్న ఏమన్నా తిన్నదా? ఏం తిన్నదిరా, నిన్నటి కొంచెం జ్వరం వచ్చినట్టుండే. ఇక మామ నేను తీసుకొని పోయిన దావకనకు బాగా వచ్చింది బిడ్డ. కానీ పొద్దుగాల కూడా తినే అమ్ములు అంటే ఏడ్చుకుంటూనే ఉన్నది. నాకు పొద్దుగాడికి వెళ్ళి పానం అంతా ఇట్టింత అటింతుండే, పో బుద్ధి కాలే. ఏమో బిడ్డ అందుకే నాకు మనసు ఒప్పలేదవ్వా. అందుకే నేను మామని నీకు ఫోన్ చేయమని చెప్పిన. ఆ పిల్ల తల్లి కోసం ఏడ్చినట్టు ఏడుతుందయ్యా. మౌనికి ఫోన్ చేసి వెళ్ళి రమ్మను, నౌకరు చేస్తే చేసింది, లేకుంటే పిల్ల కన్నా ఎక్కువ అంటే నేను నీకు ఫోన్ చేసిన. 2 రోజులు పోకుంటే తీయరాదు బిడ్డ, బాగా జ్వరం వస్తుంది పిల్ల. పోనత్తమ్మ, నాకు కూడా భయం భయం అవుతుంది. పొద్దుగాడికి వెళ్ళి అక్కడింత పానం ఇక్కడింత పానం. ఈమెకి ఏమైందో, ఎట్లుందో, ఆడుకుంటుందో లేదో, మరి ఇంత తిన్నదో లేదో, ఇదే ఆలోచన. నేను ఈమెను ఎత్తుకొని తిరుగుతాను బిడ్డ. నేను ఎటు పోతలేను, నేను ఇంట్లో పని కూడా చేస్తలేను కదా, చూస్తాను కదా. ఇక నిన్న అక్క పోయిన కాంచా పిల్లగాని సోబతున్నదే. పిల్లగాడు ఉన్నప్పుడు మంచిగా ఆడుకున్నదిరా. గదే గలగలు ఉంటది అత్తమ్మ, అందుకే కొద్దిగా బెంగ పెట్టుకొని అట్లా వచ్చినట్టుంది. యాంటీబయాటిక్ ఇట్లా అన్ని పోసిరు అత్తమ్మ. పోయేలా బిడ్డ పొద్దాం. నాకైతే కాలు చేతిలో ఆడలే అమ్మ నీ బాంచని. దాంట్లో పోసి పోతుందా?
సౌమ్య అబుజీ పోయింది ఎటుపోయినా సౌమ్య? ఎట్లేదు అటు బయటికి పోయి వచ్చిన. కాదు కానీ జ్వరం వచ్చింది అత్తమ్మకు గిన్ని బియ్యం పెడతా ఇల్లు కడుగుతా ఇంకా బట్టలు పెడతా అని తెలియదు 2 రోజులు బట్టలు ఇడిచి అక్కడనే ఉన్నాయి. అంటే ఇప్పుడు నీకు జ్వరం వచ్చిందని నువ్వు పడుకొని చేతన అవుతలేదు అన్నట్టు నాతో మాట్లాడతానవా? అది ఇన్ని రోజులు మాట్లాడినావా అత్తమ్మ నాతోని? 2 రోజులు అయితే కాదు బుజ్జి సూర్యనే పడితే జ్వరం రానే పట్టి నాకు. అదే ఇప్పుడు నాతో అక్కర పడ్డది కాబట్టి నువ్వు మాట్లాడతాను. ఇన్ని రోజులు మాట్లాడినావు అసలు నన్ను మనిషి లెక్క చూసిరా? నువ్వైనా మావయ్య అయినా నన్ను నిన్నేమంటానా నేను? పని నేర్చుకో బిడ్డకి ఇట్లా కదా అట్లా చెప్పిన నిన్నేమన్నా బుజ్జి నేను? మరి ఇన్ని రోజులు నేను చేసినప్పుడు మెచ్చలేదు కదా, ఇప్పుడు నేను ఎందుకు చేస్తా? మొన్నటి కాంచి మీరే చేసుకుంటారు కదా, నేను చేసిన అదో ఇదో ఇస్తే కూడా తింటారా మీరేమన్నా? నేను ఎప్పుడు అనుకొని తిన్నా పాపం పాడవాడికి ఇట్లా ఏ పడుతుంది చేసుకొచ్చిన కరవానికి నన్ను కోడలన్నా ఆడిది ఇంట్లో అత్తకు మామూలు జ్వరం వస్తే ఏదన్నా చేసి పెట్టదా? నేను చేసి పెట్టినప్పుడు మీరు తిన్నారని మళ్ళీ ఇప్పుడు చేసి పెట్టాలి నా అత్తమ్మ. అయినా నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పు? నీకు తినబుద్ధి అవుతాను తినబుద్ధి అవుతుంది నాకు తెలుస్తుందా? నువ్వు చెప్పాలి అడగాలి. నువ్వు ముందు నుండి మాట్లాడిన దాన్ని ఇప్పుడు జ్వరం వచ్చింది అక్కడ పడ్డాతో మాట్లాడితే నాకు ఎట్లా అనిపిస్తుంది? నాకెందుకు చేయబుద్ధి అవుతుంది? ఏంది నువ్వు లేతివి తానం చేతి మంచిగా వండుకొని తింటివి అవతల పడుతుంది ఇలాగ శుక్రవారం ఇంత ఇల్లు కాడు కూడా గిన్నె నీళ్ళు పెడతా మా అత్తమ్మ స్నానం చేస్తుంది అని తెలియదా నీకు? అయినా నువ్వు ఎవరికి చెప్తాను ఏమేమి ఎక్కించి చెప్తావో నాకు తెలుసత్తమ్మా. ఇంకా శైలజత్తమ్మకి ఏమని చెప్తావో నా గురించి చెప్పు. నాకు కూడా ఏం పని చేస్తనే లేదు, లేదు తెల్లారులైతే వాడల పని తిరగబోతానంటే నీ ఉద్దేశం ఏంది చెప్పు? ఏ వాడల పని తిరగపోయినా నేను? నేనెందుకన్నా నేను అట్లా వాళ్ళ పని తిరిగిపోయిందని మీ అక్క దగ్గర పోయినావని అన్న. నేను గీ అలా అయింది చాయ్ తాగలేదా అక్క అని అంటే నేను అన్నా. అంటే నువ్వు అన్నది ఆమె నాతో చెప్తాది అనుకుంటానవా? నువ్వు పోతలేవా మీ అక్క దగ్గరికి? పోతే పోయినంత మాత్రం చెప్పాలి నా అత్తమ్మ నువ్వు ఊరందరికి. నువ్వు పోయేది అందరు చూస్తలేరా బుజ్జి? అందరు చూసినంత మాత్రం మన ఇంటి సంసారం మనమే బయట వేసుకుందామా? ఏమైనా రేవతి ఇంటికన్నా కూర్చోబడుతుంది అది పాలలేదు దాని ఇంటికి అద్దంటే ఇంటిలో అవుతుంది కూడా ఏమైనా లేచిందంటే రేవతి ఇంటికాడ కూర్చుంటుందా అని మంది చెప్తలేరా నాకు? అది చెప్పలేదా నాకు? అంటే వాళ్ళు వీళ్ళు చెప్పి నేను నమ్ముతావు కానీ మరి ఇంట్లో నేను ఎట్లుంటానా ఏందని నీకు తెలుస్తలేదు అత్తమ్మ? అయినా నాతో మాట్లాడితే కదా అత్తమ్మ నీకు తెలిసేది ఎట్లుంటానా ఇట్లుంటలేనని. అట్లా కాదు బిడ్డ నువ్వు ఇంటికి కూడా పని చేసేది మందే చూస్తానులే. ఈ 2 రోజులే బట్టలు ఇడిచి బట్టలు పిండవా? అంటే మా బట్టలు మేము పిండుకుంటాను, నువ్వు నాతో సరిగ్గా మాట్లాడతాను, నీ పని నువ్వే చేసుకుంటాను కదా. మా ఎప్పుడన్నా పిండినావా? మరి కొడలు చేసిన వాళ్ళందరి అత్తే పిండుకుంటాను కోడలే పిండుకుంటాందా? మన ఇంట్లో అట్లనే ఉంటారు అత్తమ్మ. మరి ఏ ఇంట్లో చూడలేక ఇట్లా నేను మీరు ఓర్తాలా మామయ్య ఓర్తాలా నన్ను ఎప్పుడన్నా? నీకు తెలియదు వానికి తెలియదు. మరి మా బాబు తిన్నాడా మా అమ్మ తిన్నదా ఏంది అని వాడు చూడడు నువ్వు చూడవు. నా కర్మాన మేము చేసుకున్న కర్మాన ఇది. నేనే చేసుకోబడితే బాయి కడుపని ఇంట్లో పని నేనే చేసుకోబడితే ఇంత రచ్చకెక్కబడితే నువ్వే ఏంది? నేను రచ్చకెక్కినా ఇప్పుడు? అట్లా ఎట్లా మాట్లాడుతాను ఎప్పుడు? ఏం రచ్చకెక్కినా ఎవరితో పోయి చెప్పినా నేను? గింత ఎదురు మాట్లాడబడితే నా మీకి నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగానే ఉంటా అత్తమ్మా. కనీసం ఇన్ని రోజులు మనిషి లెక్కనన్నా కంటికి కానలే కానీ ఇప్పుడు జ్వరం రాగానే నేను అవసరం పడ్డా. అగో ఇంకా బయటికి పోయే పెడతాను బుజ్జి. రోడ్డు మీద ఇల్లే ఇజ్జత పోతుంది. ఇప్పటికే ఇజ్జత పోతుంది. ఒక్క కోడలు ఓర్తలేవని నా పెళ్ళి 30 సంవత్సరాలు అవుతుంది. నేను ఒక్కరోజు రోడ్డు జర ఇంట్లోకి రావే. నేను రాను. అయినా కొత్తగా ఇజ్జత్ పోవడానికి ఏమున్నది మీకు? మంది ఇంట్లో పొంట పోయి చెప్పినప్పుడే పోయింది మీ ఇజ్జత్ అంతా. కోడలు అట్లా కోడలు ఇట్లా అని చెప్పి జర ఇంట్లోకి రావే. ఎందుకత్తమ్మా మళ్ళీ ఇంట్లోకి ఎందుకు రావాలి? ఇన్ని రోజులు చెప్పుకున్నావా నీ బిడ్డకు మీ వదిన అట్లా మీ వదిన ఇట్లా ఈ పని చేస్తలేదు ఆ పని చేస్తలేదు అని చెప్పి. ఇప్పుడు ఎవరత్తారో నేను చూస్తా. మరి ఇళ్ళ పొంటి పోయి చెప్పుకున్నావు వాళ్ళత్తారో నీ బిడ్డ చేతో నేను కూడా చూస్తామ్మా. ఎన్నిసార్లు అంటే బిడ్డ అని నా బిడ్డ జోలు తిత్తాను ఏమైనా నా బిడ్డ పుష్టాడు కట్టెలకి వెళ్ళి బయట పడ్డది. అది ఇప్పుడిప్పుడే కోలుకుంటానంటే దాన్ని కళ్ళలో పెట్టుకుంటానేమే. బిడ్డ గిట్లే చేసిందా? నా బిడ్డ అత్త మామ సేవ పుట్టడి చేసింది. అవును చూసొచ్చినా నేను పోయి ఎంత సేవ చేసిందో ఎంత చేసిందో ఎన్ని రాధాంతాలు చేసిందో ఎన్ని పంచాయతీలు చేసిందో అన్ని తెలుసు నాకు. నీకు ఇవన్నీ ఏమైతే చెప్తాందా ఇట్లా మాట్లాడమని? వాళ్ళు వీళ్ళు చెప్పని అవసరం లేదు. అయినా మా అక్క ముందే చెప్పింది సంబంధం అద్దే చెల్లె చేసుకోకే అని. నాకే బుద్ధి లేకుండా పెళ్లి చేసుకున్నా. అయినా మా అమ్మాయి నానాలే ఫస్ట్ ఏం చెప్పింది అది? నేను కూడా అత్త మామ కంచిపోతలే 3 సార్లు అత్తకు నువ్వు కూడా అట్లా చేసి వెళ్ళా చెప్పిందా? మరి అత్త చెప్తలేదు కదా బిడ్డ చెప్పం చెప్తలేరు కదా ఎవరు. మరి ఎన్నట్టుకున్న కోడలు కొడుకే దిక్కవుతారు నీకు. దాని కాలుకుండా సిరలేదు నీ ముఖానికి. ఏమైనా దాని జోలి నీ బిడ్డ 4 సార్లు అంటావు. నీకు లేరా దానసంట కయ్యేళ్ళు మంచిగా మాట్లాడత్తమ్మా. కాలుకున్న సిరిలేదని మాట్లాడుతాను ఏంది? మా అమ్మాయికి నేను ఒక్కదాన్నే బిడ్డ అని తెలుసా? ఇడికి వచ్చి ఇన్ని కష్టాలు పడతానా? మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఒక పని ఇటు పెట్టింది లేదు నేను. అగా మళ్ళీ ఏమైంది? పొద్దుగా గింత రోజులు పెట్టుకుంటారు. నేనేమల్లే కొడుక గింత రవ్వబోయేవానే ఇది వరకు స్నానం చేయకపోతే శుక్రవారం ఆయే గింతగా ఇల్లు కడగపోతే అన్నరా ఇంతే ఈ రోజం ఎత్తన్నది. నేను తెలియదు అమ్మకి రోడ్డు మీద వచ్చి గింతగానో లోన్లు పెట్టుకోబడుతుంది తిట్టుకోపోరు ఇక రోడ్డు పోయి. కాదే మరి నీకు అంటే కోపం వస్తే కానీ దానికి జ్వరమే వచ్చింది. మరి పాలు షాయో ఇద్దాం లేదా అని నీకు? నేను పని చేయడానికి వచ్చిన పని మనిషిని అనుకుంటా మీ ఇంట్లో పని చేయడానికి. నువ్వు ఆగు. నువ్వు వేలు పెట్టి మాట్లాడతావే? సర్వనా
అను బావా అను, నువ్వు కూడా నన్నే అని ఇప్పుడు ఇక నువ్వు మీ అమ్మతో మీ డాడీతో ఉండు, మరి నేనెందుకు మరి మధ్యలో ఏమనంటే ఏడుపు ముంగట పెట్టుకో. ఆగమ్మా నువ్వు దాన్ని ఏమనకి అసలు చెప్తాను. ఇంత పొద్దుగల రేవతి టీవీ అవుతుందా బిడ్డ? అరే పోనీ రాజా ఉపాసకి ఏదో మాట్లాడడానికి పోతుంది, దాన్ని కూడా ఇప్పుడు లొల్లి పెట్టుకోవన్నా. ఇంట్లో అత్త లేవకుండా వంటది, కోడలు పోయి ఇల్లు తిరిగి వస్తుందా? ఇది ఎక్కడ న్యాయంరా? ఇది ఎక్కడ ఉన్నదా ఇంట్లో? నేను ఏ పని చేసినా మెచ్చుతలేరు బావ, మరి నేను ఎట్లా చేయాలి, ఎట్లా చేసి పెట్టాలి? మరి ఇంట్లో గుర్తు రాలేదా కోడలు ఇంట్లో ఉన్నదని చెప్పి? ఇంట్లో నాతో మాట్లాడినా మీ అమ్మ చెప్పు మరి నువ్వే. సరే మా అమ్మ పెద్దది కొద్దిగా, ఆమె మందలియాలి, ఓపికతో నువ్వే మందలి అయిపోయావు. ఎన్నిసార్లు మందలియాలి, ఎన్నిసార్లు ఓపిక పట్టాలి? ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు పడుకుంటుండాలా? దొరసాని అంటాను, ఒకసారి కడుపు నిండా మెక్కిలు అది దాన్ని మాట్లాడుతుంది. నీకు చెప్పినా కదా అన్నీ నేను. అమ్మ నువ్వు కూడా జర ఓపికతో చెప్పాలనే, అది చెప్తినపోతే నాకు చెప్పు, నేను దాన్ని నిమ్మలంగా చెప్పుకుంటా. ఎప్పుడు అన్నయ్య అన్ని ఇప్పుడు ఎత్తుంది బిడ్డకి జ్వరం వచ్చినప్పుడేనా రే ఇవన్నీ అనేది? నేను ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. మీ ఇద్దరు కాబట్టి మరి నేను రావను మరి ఇంతమంది, అది చెప్పు. నువ్వేం చచ్చుడు కొడుక, మేమే ఇద్దరు ఆల్మూల చస్తాము సపడేక. నీకు జ్వరం వచ్చినప్పుడు నేను గుర్తుకొస్తాను, అత్త మా కోడలు ఒక తున్నదని. మరి ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా? నువ్వు సప్లకోకవే, నువ్వు ఆగు. మరి ఉండు, నువ్వు మీ అమ్మతోని మీ డాడీతో ఉండు, మరి నేనెందుకు నేను పోతాం మా అవ్వగారింటికి. ఏమైనా చెల్లె అని చెల్లె మీద ఎడుతుంది, చెల్లెమంటుంది రా, చెల్లె మన దగ్గరికి వస్తుందారా? నా బిడ్డ మన 2 రోజులు వచ్చినందుకు దాని మీద ఎడుతుంది. ఓ నీ దండం పెడతానే, నీ కాలు మొక్తానే, దాన్ని ఊకే గునిపించి పెట్టినట్టు మాట్లాడకే అమ్మా. అది ఊకే వాళ్ళ అవ్వగారింటికి పోతానో అయితే దాని ఏడవ వచ్చే ఏమైనా ఉంటే నాతో చెప్పరా, ఎందుకు కొడుచుకుంటాను చెప్పు దాంతో. నేనేమనలే బిడ్డకి ఇంత రమ్మపోయామని అన్నగా అంతే. ఎటు పోతాను ఆగు. మీ వాళ్ళతోనే ఉండు. అరే ఆగే. ఏంది బిడ్డ సంచి పెట్టినావు? అవు కావాలి చెప్తే ఇరికేస్తాను, ఇంటికాడ అత్త కూడా నిలబెట్టుకుంటాను పో అంటే నా పానం అంతా ఆగం కాబట్టి. ఇక అమ్మేమో అన్నదట, ముళ్ళిముట్ట జరుపుకుని ఇంటికి పోతాను, ఏడ్చుకుంటా పోతాంది. నేను ఇంట్లో ఉండు మీ ఎవరికి నచ్చలేదు కదా మామయ్య, అందుకే మా ఇంటికి పోతా అని తయారైనా. మీరు ఉన్న ముగ్గురు నుంచి నా మీదకి పడుతుంది, నేను ఎట్లుండాలి ఎట్లా నెగ్లాలి? అరే వాళ్ళు అన్నారా నేను ఇంట్లోకి పోను అన్నారా? మా ఇంట్లోనే కొంచెం పడతావు ఎందుకే నువ్వు? ఏంది బిడ్డ గట్లా అంటాను? మాకున్న ఎంతమంది, వాడొక్కడేనా నువ్వు ఒక్కదానివేనా? బాబా ఇప్పుడు నువ్వు నన్నే నాకు చెప్తా, నాకు ఈ టార్చర్ భరించే నాతో కాదు. నన్ను మా అమ్మ ఇంటికాడ దింపిరా, లేకపోతే బయట రూమ్ తీసుకో, రూమ్ లో ఉంటా అంతే తప్ప నేను రాను, నేను ఇటు ఉండను. అరే బయట ఉండు ఏంటే, నేను ఒక్కనే కొడుకోను కదా, ఇంత ఇల్లు పెట్టుకుని బయట ఎందుకు ఉంటాను చెప్పు? ఏం అవసరం లేదు ఇటు. మీకు అర్థమైతే లేదు, మంది అనేటోళ్ళు అత్తను అరుసుకోమంటారు, కోడలు కొరుసుకోమంటారు. మీరు మంది మాటలు పట్టుకొని మీరు ఇట్లా ఒళ్ళు పెట్టుకుంటారు. మీకు అర్థమవుతుందా సంగతి? మన ఇంటి పరువు తీసుకుపోయి బజార్లో పడేస్తాను మీరు. అసలు మీ ఇద్దరికి ఏడేస్తాను చెప్పుర్రి. నేను లేచే వరకు ఇంట్లో లేదు బిడ్డ, పోయి రేవతి అక్కడ ఇంటికాడ కూర్చున్నది. అరే ఉపాస కొద్దిగా సేపు పోయి కూర్చుంటామే తను తీరాదు, మా ఊరు మరి పోయి పిలవపోయినావు, లొల్లి పెట్టుకోవాలా మరి? నువ్వు నన్నే అను, నీ అయ్య నన్నే అంటాడు, అది నన్నే అంటది. నేను ఒక్కదాన్ని లేకుంటే మంచిగుంటారు ఇంట్లో మీరు. కాదురా బిడ్డ, ఇలా శుక్రవారం అమ్మకి జ్వరం వచ్చింది, లేస్తలేవేంటి అత్తమ్మని అడగదారా? ఇంకా ఇల్లు కడుక్కోదారా? నా మాత్రం ఇంట్లో పని చేసుకోదారా బిడ్డ? అరే ఏమైనా ఉంటున్నా చెప్పామన్నా నేను. కోడలు లేకముందు కడుపు మాకు చేసి పెట్టామంటే అది వేరు ఉంటుంది. కానీ అసలు నీ ఉద్దేశం ఏంటి సౌమ్య? ఎందుకు నిలబెట్టుకుంటే తాపుకోసారి చెప్పు. బాబా నేను ముందే చెప్తాను, నువ్వు వేరే కాడ రూమ్ తీసుకుంటే నేను ఉంటా, లేకపోతే పోతా చెప్తాను. నువ్వు తీసుకునేదాకా నేను రానే రాను. కాదే నీ వచ్చి అసలు ఇంట్లో ఉండాలన్నా పోనా నాకు కూడా అర్థమైతే లేదు. బాపు ఒక్కడే చెప్పాను, ఇక నేను కూడా ఇక బయట ఊళ్ళో ఎక్కడ రూమ్ చూసి బయట ఉంటుంది. ఊకే ఇట్లా లొల్లి పెట్టుకుంటా అంటే నాకు కూడా నిమ్మలం ఉంటలేదు. అలా పని పోయిన కాడ కూడా పని చేద్దామంటే అసలు నిమ్మలం లేదు. ఊకే వీళ్ళ దగ్గరనే తిట్టుకుంటారా కొట్టుకుంటారా, మరి ఊళ్ళు ఎంత ఇచ్చేది పోతుంది. ఆ రోడ్ల మీద వచ్చి లొల్లి పెట్టుకోవటే చూస్తాను కదా. ఇప్పుడు నీకు ఎవరో చెప్పిరంటివి గింత లొల్లి పెట్టుకుంటా అంటే నాకు అక్కడ నిమ్మలం ఉంటుంది పని చేసే కాడ. ఏంద్రే బిడ్డ గట్లా అంటున్నావు? మాకున్నది ఎంత మందిరా? మీకు ఇష్టం లేక మీరు బయటికి పోయినా మేము వెళ్ళగొట్టిన పేరు అవుతుందిరా. నలుగురు ఏమంటారా? ఒక్క కొడుకును కోడలు నెగలనీయలేదు, ఏరు పోసిన మా ఇచ్చేది మనం ఇస్తారా? పలానా శంకర్ కొడుకు ఏరుపడ్డాట ఎక్కువ కిరాయికున్నా అంటే నా పరువు పోతే నా ఇచ్చేయపోతారా? కుటుంబ పరువు తీసుకుపోయి రోడ్డు మీద పడేస్తారా? అరే బిడ్డ మొన్న పట్టుకొచ్చిన వడ్లున్నాయి, 2 బత్తాలు తీసుకొని వండుకోని ఆ పైసలు కూడా ఇస్తా. వడ్ల పైసలు వచ్చిన తర్వాత నీకు ఎన్ని పైసలు కావాలో 2 పైసలు ఇస్తా. జీతం పైసలు కూడా నువ్వు ఉంచుకో. నీకేమైనా తగిలిమైనప్పుడు నాకు అడుగు బిడ్డ, నీకు పైసలు ఇస్తా. కానీ మీరు మాత్రం బయటకు పోకూడరా. మాకు చిన్న గ్యాస్ బుడ్డి ఉన్నాయి కదా, దాని మీద మీ ఇద్దరు అమ్మని వండుకుంటాం. మీరు ఆ గ్యాస్ పొయ్యి మీద వండుకొని ఒక్కింట్లోనే ఉందాం, చెరో రూములు ఉందాం బిడ్డ. సౌమ్య ఇంట్లో ఉండరు బిడ్డ, నువ్వు వండుకుంటుంది, నువ్వేం బాధపడకు. ఇంట్లో పోయా అయ్యో ఇది ఇంకా లేవలేదా? ఏందే లే? జ్వరం తగ్గలే కదా ఇంకా? నువ్వు పొంగ మొగం కొట్టుకోమని చెప్పిపోద్ది కాదే, లేచి మొగం కట్టుకుంటూ బా. కడుక్కున్నా కానీ కడుక్కున్నాక పేరు తిరుగుతుంది, చల్లగా వస్తుంది. పేరు తిరుగుతుంది మళ్ళీ వండుకున్నా. వండుకొని ఉంటే జ్వరం ఎట్లా తక్కువ అవుతుంది? కొంచెం లేచి అటు ఇటు తిరిగితే పానం వాళ్ళకని అవుతుంది. కూసో బుద్ధి అయితే లేదు. ఫస్ట్ అది లేచి కూర్చుంటలే, గోగులు తెచ్చండి వేసుకుంటూ మెల్లగలే. కూర్చుంటే పేరు తిరుగుతుంది అంటున్నావు,
చింటికి నన్ను పిలితే అయిపోకపోయిందా అనే వాడెక్కన్నాడు వాడికి వేయండి మరి మాట నత్తలేదు ఇంట్లో లేడా ఇంట్లో లేడా? సరే అయితే కానీ ఇంకా రాత్రి చపాతీలు పట్టుకత్తా 2 తిని గోళీలు వేసుకో. చపాతీలు అది రాత్రి ఆరగలే నీళ్ళు వేసుకుంటా. ఏం తినకుండా గోళీలు వేసుకుంటావే? పరిగెడుపున గోళీలు వేసుకుంటే పానవాత తిప్పినట్టయితే ఇంకింత ఎక్కువ. ఇంత ఉడుకుడుకు పువ్వు అని వేసుకురా ఒక బుక్క తిని అవి వేసుకుంటా మరి. అయ్యో దేవుడా, బియ్యం నాకెడ పెట్టద్దు, నేను బియ్యం ఎడ పెట్టిండే. ఆ చపాతీలు నాన్న బియ్యం ఏం పెట్టలేదు. కోడలు ఇంత అడకత్తేను బువ్వ. ఏమద్దు అంతే దాన్ని ఏంది అడిగేది? అది గిట్ల తొంగి సుత్తలో తిట్టి మొక్కన గిలే బియ్యం పెట్టుకో. నాకు బియ్యం పెట్టరాదు కాదు, ఇదివరకు నేను ఎప్పుడు పెట్టలేదు, ఏం పెట్టలేదు. బియ్యం పెట్టమంటే ఇట్లా సరే తీ పెడతా. ఇగో ఆ గోళీలు కొంచెం మంచి పవర్ఫుల్. ఇదివరకు వేసుకున్న గోళీలు లెక్క కాదు, అట్లా వేసుకుంటే తక్కువ అవుతాయి. మంచి గోళీలు తెచ్చిన. సరే నేను పెడతాది. రాత్రి గంజు తోమి 1 గ్లాసు బియ్యం పోసి 2 గ్లాసులు నీళ్ళు పెట్టి. సరే ఏదో ఒకటి చేస్తుంది. కాళ్ళు ఇక్కడ గుంజకత్తాన్ని అన్నం గంజేది ఇలా ఇలా అయితే పెడతా. సరిపోయా? అయినా మా అవ్వకు జ్వరం వచ్చాయి, దానికి బుక్కడంతా బోగ పట్టుకపోవాలి. ఇంకో గిలాసే పెడతా. బరాబరే. ఏందయ్యా కాలేదా? ఇంకా గింత తీసుకురా రాదు, పానం గావరైతుంది. ఎత్తానని కావద్దా అన్నం? ఇగో నువ్వు అది తిని గోళీలు వేసుకో. ఇంట్లో గోళీలు ఉన్నాయి, ఇవి 2. ఈ తెల్ల గోళీలను ఈ సిమెంట్ కలర్ గోళీలు వేసుకోమను డాక్టర్ తిన్నాక. అవ్వకు అన్నం ఇచ్చేస్తా. ఇది ఎప్పుడు వేసుకోవాలి, ఇది ఎప్పుడు వేసుకోవాలి? ఇప్పుడు తిన్నాక ఇవి 2 వేసుకోవే. సరే ఇవి 2 వేసుకోమన్నాడు. నేను అవ్వకి పోయి బూఫ్ ఇచ్చేస్తా. అది లేస్తలేదు, దానికి జ్వరం వచ్చి అది పంటుంది. అయ్యో దేవుడా. తినేసుకో, మళ్ళీ తొందరనే వస్తా. చెప్పండి రా, తొందరనే వస్తా. నువ్వు తిన్న గోళీలు వేసుకో, అవ్వకి నేను బూఫ్ ఇచ్చేస్తా. కానీ మా అవ్వకి బూఫ్ పట్టుకోవాలి. దీన్ని జ్వరం తక్కువ అయితే లేదు, పెద్ద ఆసుపత్రికి తీసుకుపోవాలి దీన్ని. అవ్వా ఏ కాలం బిడ్డ పొద్దుడు సంది ఎదురు చూసి పానం గావర అవుతుంది. ఏం చేయమంటున్నావు అవ్వా? నా గోస పాడుగాను, సావల్లో బతుకాలను అర్థమైతే లేదు. దానికి జ్వరం వచ్చి అది లేస్తలేదు. దానికి ఇప్పుడే గోళీలు పట్టుకొచ్చి ఇచ్చిన, దాంతో బుక్కడంత అండి ఉడుకుడుకు పట్టుకొచ్చిన. దానికి ఇంత తీసిన, నీకు ఇంత పట్టుకొచ్చిన. మరి కోడలు జ్వరం నీ కోడలు బుజ్జి లేదా? ఇంత అడక చేస్తే ఏమైంది? ఓ ఏం చెప్పాలి దేవుడా, అత్త కోడలు 2 లొల్లి పెట్టుకున్నారు. ఎన్నడు? మొన్ననే లొల్లి పెట్టుకొని కథం సంచి పట్టింది. నీ మా అవ్వగారింటికి పోతా, నువ్వు హన్మకొండలో ఉంటావా కమలాపురంలో ఉంటావా, ఆవిడ ఉంటా, లేకపోతే మా అవ్వగారింటికి పోతా అని సంచి పట్టింది. అయ్యో బిడ్డ, నాకట అత్తామంటే సాధన అయితే లేదేమి లేదు. అంతవరకు దాకా వచ్చిందా లొల్లి? అంతవరకు దాకా వచ్చింది. రోడ్డుకి పోతే మాట పోద్ది, పరుగు పోద్ది అని నేనే ఇంట్లోకి ఇంట బియ్యం తీసుకొని వండుకొని తినరా అంటే వాళ్ళది వాళ్ళు ఏరు వండుకొని తింటారు. వాళ్ళు మా ముఖాన్ని చూస్తలేరే దేవుడా. గట్లయితే ఎట్లా అన్నట్టు చింటిగాడు బుద్ధి చెప్పుకోడా? ఏమి చింటిగాడో వాడు ఏం చెప్తాడో ఏం అర్థమైతే లేదు. ఇప్పుడే రోడ్డుకి ఎక్కితే ఎట్లుంటుందిరా? వాని పెళ్ళని వాడు బుద్ధి చెప్పుకోవాలి. వాడు పెళ్ళి అయినాక మొత్తం మారిపోయిండవా? అట్లా చెప్పుకోవాలి, వాటికి చెప్పుకోవాలి. అది కాదా గీదాని అవ్వా, నేను నీకు ఇంత బుక్కడంత బువ్వ ఎత్తాన టైం కానీ వాడు నాకు బువ్వ పెట్టట్లేడవ్వా. నీ వయసు వచ్చే వరకు నీ బతుకుడు కష్టం అవ్వ, నేను చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. గట్ల ఎందుకంటాను బిడ్డ? నేను పువ్వులు లెక్క చదువుకున్నా, నేను ఒక్క కొడుకు బాంచాను. నువ్వు చదివితే నాకెట్లరా? నాకెవరు దీపం పెట్టాలి? నువ్వు చదవద్దు బిడ్డ. ఏమో ఎట్లయిదో తలరాత ఎట్లున్నదో కానీ ఆ బుక్కడంత బువ్వ అయితే తినాది. ఏమో తిండి చల్లంగా కూడా నీ కట్టం చెప్పంగా నేను ఆకలి అయినపోయింది, నాకు తినకపోయింది. నువ్వు ఇవన్నీ ఆలోచనలు పెట్టుకోకు, మళ్ళీ నీకు బీపీ డౌన్ అవుతుంది, పానం అంతా గవార అవుతుంది. ఆ బుక్క చల్లవాడు, దానికి గోళీలు వేసుకోమని చెప్పి వచ్చిన, అది వేసుకున్నది వేసుకోలేదు. నాకు కూడా బుక్కడ ఎంత పోయేది వచ్చినా మరి నేను పోయి దానికి గోళీలు వేస్తా. నేను మెల్లగా పోయి ఇంటికాని అడుగుతా. కానీ ఏడున్నాడు కిరాయికి? ఇంట్లో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు. ఇంట్లోనే ఉంటాడా? ఓ రూమ్లో వాడు ఉంటాడు, ఓ రూమ్లో మేము ఉంటాను. సరే అది నువ్వు తిను. తింటా పో బిడ్డ. నేను మళ్ళీ వస్తానవా? సరే సరే. అయ్యో కొడుక, ఎంత కట్టం వచ్చా కదరా నీకు. అక్కడ దాని జ్వరం వచ్చా, ఇక్కడ నేను కూడా పడుతుంది.
నాకు పానం మంచిగా లేదా ఇక దానికి అనిపెట్టు నాకు అనిపెట్టు కూరనికి తిప్పలు అవుతాను